బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. పార్లమెంటు స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పార్టీ ముఖ్య నేతలకు బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఇక మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై కూడా బీజేపీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోబోతోంది. ఈ మేరకు డిసిప్లినరీ కమిటీ పార్టీ నేతలపై వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీస్తోంది. బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. పార్లమెంటు స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పార్టీ ముఖ్య నేతలకు బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై కూడా బీజేపీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోబోతోంది. ఈ మేరకు డిసిప్లినరీ కమిటీ పార్టీ నేతలపై వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అక్షిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్షిత్, చెప్పండి, బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు గతంలో చూస్తూ అంటే అసెంబ్లీ ఎలక్షన్లు ముగిశాయి. అందులో భాగంగానే చూస్తూ ఉంటే గతంలో ఆ అసెంబ్లీలో వచ్చినటువంటి వాళ్ళు బీజేపీ ఆశించినటువంటి సీట్లు రాకపోయినప్పటికీ బీజేపీ మాత్రం గతంలో వచ్చిన ఓట్ల శాతం కంటే ఇప్పుడు వచ్చిన ఓట్ల శాతం 100% పెరిగింది. అంటే ఏ పార్టీ కూడా 100% ఓట్ షేరు ఇంతవరకు పెరగలేదని చెప్పేసి అధిష్టానం ఇవరికే చెప్పింది. దానికి సంబంధించి కూడా అమిత్ షా ఇక్కడ అంటే సాక్షాత్తు ఇక్కడ తెలంగాణకు విచ్చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మండల స్థాయి లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో దిశానిర్దేశం చేశారు. ఎలా వెళ్ళాలి, ఇక్కడ 10 సీట్లు గెలిపే లక్ష్యంగా పని చేయాలి. గతంలో వచ్చిన మనం కష్టపడ్డాం, చాలా కష్టపడ్డప్పుడు కూడా మనకు కావాల్సినటువంటి రిజల్ట్ రాలేదు. దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు దాటాయి. ఇప్పుడు వచ్చినట్టు పార్లమెంట్ ఎలక్షన్లో 10 సీట్లు గెలిచి మనము నిజంగా కేంద్రానికి మోడీకి అండగా ఉండాలని చెప్పేసి అటు పార్టీ కార్యకర్తలకు ఇవరికే మనకు దిశానిర్దేశం చేశారు. చూస్తూ ఉంటే అటు తెలంగాణలో కూడా అంటే మనకు ఇంకా స్కోప్ ఉంది, బీజేపీ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి, మనకు ఓట్ల శాతం పెరగడం దానికి సూచి అని చెప్పేసి కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. ఇదే వేదికగా నోవా ఓటర్లు అంటే ముఖ్య నేతలతో సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించి ఎలా పోవాలి వాళ్ళకి అన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఏదైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో అంటే బీజేపీకి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారో అలాంటి లీడర్లపై కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అంటే ఇట్లా జరుగుతూ ఉంటే ఈరోజు మాత్రం డిసిప్లినరీ కమిటీ మాత్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫిర్యాదులపై ఆరా తీసింది. ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, ఏ నేతలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లినరీ కమిటీ సంబంధించినటువంటి ధర్మారావు కూడా దీనిపైన అన్ని వివరాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏ నేతలు ఎలాంటి డిసిప్లినరీ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఎలా చర్యలు తీసుకోవాలి, వాళ్ళపై ఇలాంటి పాల్పడుతున్న నేతలపై ఎలా వివరించాలపై దానిపై మొత్తం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అంటే తెలంగాణలో కంపల్సరీ పార్లమెంటు స్థాయిలో 10 సీట్లు గెలిపే లక్ష్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా అధిష్టానం కూడా దీనిపై ఫుల్ ఫోకస్ చేసిందని చెప్పొచ్చు విద్య. అదేవిధంగా మనం చూస్తే మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్న నేతలపై బీజేపీ ఏ విధమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతోంది? అంటే అక్కడ నుంచి చాలా వ్యాప్తంగా సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున లీడర్ల మధ్య గందరగోళం నెలకొంది. అంటే ప్రధానంగా చెప్పుకున్నటువంటి గతంలో చాలామంది నాయకులు పెద్ద ఎత్తున పనిచేసినటువంటి ఆ లీడర్ల మధ్య ఘర్షణ వాతావరణం మాత్రం నెలకొంది మాత్రం చెప్పవచ్చు. దానిపైన డిసిప్లిన్ యాక్షన్ ఇలాంటి దానికి సంబంధించి ఎవరు ప్రోద్బలిస్తున్నారు, దాని వెనుక ఎవరు ఉన్నారు, దానిపైన ఆరా తీసే ప్రయత్నంలో మాత్రం అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొంతమంది ఇక్కడ ఇప్పుడు చూస్తూ ఉంటే డిస్ట్రిక్ట్లకు సంబంధించిన ప్రెసిడెంట్లను కూడా మార్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒక 15 డిస్ట్రిక్ట్లకు సంబంధించిన ప్రెసిడెంట్లు కూడా మార్చే అవకాశం ఉంది. వారి మధ్య కూడా అనేక లోటుపాట్లు ఉన్నాయి. నేతల మధ్య సమైక్యత రావాలి, అంటే నేతల మధ్య ఒక సమన్వయం కుదిర్చాలి. అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 10 సీట్లు గెలిపే లక్ష్యంతో గెలవాలనే ఉద్దేశం ఉంటే దానిపైన ఎలాంటి కార్యాచరణ ఉండాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం డిసిప్లినరీ కమిటీ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. డిసిప్లినరీ కమిటీ మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది విద్య. ఈ డిసిప్లినరీ కమిటీ పార్టీ నేతలపై వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి? అంటే చాలా రకంగా అంటే ఇలాంటి సోషల్ మీడియాలో ఒక లీడర్కు అంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లీడర్ కావచ్చు, లేకపోతే ఒక మధ్యలో ఉన్నటువంటి అనేక పార్లమెంట్లో మా నాయకుడు పోటీ చేస్తాడు, లేకపోతే మా సంబంధించిన వర్గం సంబంధించినటువంటి నాయకుడు పోటీ చేస్తాడని చెప్పేసి కాంట్రవర్సీ అంటే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలతోటి లేకపోతే వాళ్ళకి సంబంధించిన అనుచరులతో అనేక కామెంట్స్ పెట్టిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ల పైన కూడా అంటే మండలకు సంబంధించిన అధ్యక్షులు వారిపై కోఆర్డినేషన్ సరిగా లేదు, డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సరిగా సంబంధించినటువంటి కేంద్రానికి సంబంధించిన పథకాలు కావచ్చు లేకపోతే పార్టీ కార్యాచరణ సరిగా అమలు చేస్తలేదని చెప్పేసి మెయిన్గా ప్రధాన ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తూ ఉంది విద్య.
థ్యాంక్ యూ సో మచ్ అక్షిత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.